హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మా గవర్నమెంట్ లో అంతే ఉంటది రా. పచ్చపిల్లలు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చుంటే ఒక టీలు పట్టుకురావాలి. ఇంకెక్కువ మాట్లాడితే తొక్క తీసినా కూడా మూసుకొని కూర్చోవాలి. అది మా గొప్పతనం అంటే. ముఖ్యంగా మా రాజ్యం ఎలా ఉంటదంటే, పవన్ కళ్యాణ్ గారు తాండాలకు వెళ్ళి, అంటే అడవుల్లో ఉంటారు గిరిజన పుత్రులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోడ్లు వేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం అని చెప్తే ఆ వేస్తాడేమో అని ఆశ పెడితే ఇప్పుడు కూడా డోలీల్లో గర్భవతుల్ని, దెబ్బలు తిన్న వాళ్ళని, దాడులు చేసిన వాళ్ళని మోసుకెళ్తూనే ఉన్నారు. ఏం మారదు కూడా. వాళ్ళు మారితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రంగురాళ్ళు కానీ, అక్కడ దొరికే ఖనిజాలు కానీ, అక్కడ దొరికే పదార్థాలు కానీ సేకరించడం కుదరదు. కాబట్టి వాళ్ళకి జ్ఞానవంతులు కాకూడదు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండకూడదు. సౌకర్యాలు కేవలం వీళ్ళు వెళ్ళి రావడానికి కొంచెం దూరంగా ఉండాలి. అక్కడ వాళ్ళు ఎప్పుడు కూలీలుగా ఉండాలి. ఇదే నడుస్తుంది. సో ఆయన మొన్న వేసిన రోడ్డు మనం చూసాం. వాళ్ళు రోడ్డు పీకి చేతుల్లో పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన 2వ రోజే రోడ్డు వేశారు. 6వ రోజు రోడ్డు మొత్తం మడత పెడితే చేతిలోకి వచ్చేసింది. చాలా చండాలంగా పవన్ కళ్యాణ్ రోడ్ చేశారు. అయితే సేమ్ మర్చిపోకముందే ఇంకోటి రిపీట్. ఇదేంటంటే, మొన్న రోడ్ వేశారు, నిన్న ఓపెనింగ్, ఈ రోజు వర్షం పడింది, మొత్తం రోడ్డు కొట్టుకుపోయింది. మొత్తం రోడ్డే కొట్టుకుపోయింది. కాబట్టి ఆ విజువల్స్ ఒకసారి చూడండి. ఎక్కడో కూడా అది క్లియర్ గా తెలిసే విధంగా ఆ శిలా ఫలకం కూడా ఉంది. శిలా ఫలకం చూడండి. అది సౌండ్ అట్లా బాగుంది. కింద ఇక్కడ ఏటికి సిమెంట్ రోడ్ వేసేదంటే అందుకే కొత్త కొత్త ప్రయాణాలు చేసి సిమెంట్ రోడ్ వేసేది ఇక్కడ ఇక్కడ ఏమైనా అప్పుడే పడినది. అసలు కేసేదారు వారవాడి అంతగా లేదంటే వస్తాము. అక్కడ లోడ్ పడిపోయినది పెట్టాను బాగుంది. చూశారు కదా, 3.8 crores అంటే దగ్గర దగ్గర 4 కోట్లు పెట్టి ఈ రహదారి నిర్మిస్తే 5 రోజుల్లో సర్వనాశనం అయిపోయింది, కొట్టుకుపోయింది. అంటే కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నాసి రకమైన రోడ్లు వేయడానికి కారణం ఏంటంటే, ఇల్లు సగానికి సగం తినేసి ఉన్న వాటితోనే రోడ్లు వేయమని చెప్పడం. తద్వారానే ఇటువంటి నాసి రకమైనటువంటి చండాలమైన రోడ్లు కాంట్రాక్టర్లు వేస్తూ ఉన్నారు. అవేమో చిన్న వర్షం పడ్డా కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే కింద బేసు రోడ్ రోడ్స్ తొక్కిస్తారు కదా, తొక్కించట్లా, వీళ్ళు డైరెక్ట్ గా పరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఉన్నదానిపైన జరగదా, రోడ్డు జరుగుతుంది. పైన గట్టిగా మంచి మెటీరియల్ వాడుతున్నారా, లేదు, అది కూడా లేదు. ఏదో వేసామంటే మావా అని మనం ఎలా అంటామో, వద్దులు గారు అనమంటే రాజకీయ నాయకుడు వేసామంటే వేసాం అని చెప్పడానికి మాత్రమే రోడ్లు ఫస్ట్ ఫోటో తీసుకుంటున్నారు. ఆ తర్వాత రోడ్డు ఏమైపోయినా మనకి సంబంధం లేదు. చూసారా ఎంత పలుచగా ఉందో రోడ్డు? ఈ కార్నర్ లో మీరు చూడండి, రోడ్డు ఎంత పలుచగా ఉందో మీకే అర్థమవుతుంది. మొత్తం కొట్టుకుపోయింది రోడ్డు. ఇంత దారుణమా చిచ్చి, ఇంత దారుణం చేస్తారా? సిగ్గు లేదు అసలు రాజకీయ నాయకులు. మొత్తం రోడ్డు కొట్టుకుపోయింది. ఇంత దరిద్రం ఇంకెక్కడైనా చూస్తావా? కేవలం ఆంధ్రప్రదేశ్ లోని. ఏమంటే రోడ్లు వేస్తున్నా ఏంది రోడ్ల? కూటమి ప్రభుత్వం కొద్దిగానే సిగ్గుతో తలదించుకోవాలి ఇట్లాంటి రోడ్లను చూసి. మేము వేసిన రోడ్లు 1-2 రోజులుగా పోతున్నాయి కదని ప్రజలు ఓతారని సిగ్గు తెచ్చుకోండి. మళ్ళీ రెండోసారి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఓట్లు అడిగితే చెప్పులు తీసుకొని పగలు నూపుతారు. అవుతారు సిగ్గులేని బతుకులు మనవి. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి దరిద్రుల్ని మీరు టాలరేట్ చేసినంతకాలం, వీటిని ప్రశ్నించినంతకాలం ఇలా దరిద్రాలు జరుగుతూనే ఉంటాయి. దోచుకో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.